నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్టయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇదైతే దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఉరివేయబోతోంది అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా ఏదైతే కర్ణాటక వైపు నుంచి నరుక్కొస్తున్న బనకచర్ల బాబు, ఏదైతే బనకచర్ల కోసం బాబు అటు కర్ణాటక వైపు నుంచి ప్లాన్ చేస్తున్నాడు, ఎత్తుగడేసి అటువైపు నుంచి నరుక్కొస్తున్నాడు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణాను ఏపీకి ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు, ప్రధానంగా ఏదైతే కృష్ణా సంబంధించి ఏపీకి ధారాదత్తం చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కార్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. జూరాల శ్రీశైలంపై కుతంత్రం జరుగుతోంది. రాజకీయ వైరుధ్యాలు పక్కకు నెట్టి ఒక్కటైన కర్ణాటక, ఏపీ, ఈ రెండు రాష్ట్రాలు కర్ణాటక అలాగే ఏపీ, ఆ రెండు రాష్ట్రాలు ఒక్కటై జూరాల శ్రీశైలంపై కుతంత్రానికి తెరలేపారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర, భీమపై కూడా కొత్త ప్రాజెక్టులకు పన్నాగం పన్నుతున్నారు ఇరు రాష్ట్రాలు అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తలవుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే కృష్ణా, తుంగభద్ర, భీమపై ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు పన్నాగం పన్నుతూ ఉంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు, అది కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రధానంగా నిమ్మకున్నట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను బట్టి చూడొచ్చు. బనకచర్లకు ఒప్పుకుంటే పాలమూరు, రంగారెడ్డికి చంద్రబాబు ఎన్ఓసి ఇస్తాడని కేంద్రం ప్రతిపాదన అంటూ కూడా మరొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఒప్పందానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం, శుభవార్త అంటూ సీఎం రేవంత్ రెడ్డి హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంటి అసలు శుభవార్త కథాకథం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలో శుభవార్త చెప్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్పినటువంటి అంశం. అసలు ఏంటి కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. త్వరలో తెలంగాణ ప్రజలకు శుభవార్త అందిస్తా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా డిసెంబర్ లోపు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే, కొట్లాడైనా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తెచ్చే బాధ్యత నాదంటూ కూడా ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. డిండి ప్రాజెక్టుకు 20 నుంచి 30 టీఎంసీలకు అనుమతి తెచ్చే బాధ్యత కూడా నాదే అంటున్నాడు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్ఓసి ఇస్తే బనకచర్లపై ఆలోచిస్తా అంటాం. ఏదైతే లింకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి అంశం చూడొచ్చు. పూర్తయిన పాలమూరు, రంగారెడ్డికి ఎన్ఓసి అవసరమైంది అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కృష్ణాలో నీటి వాటా వదిలేసి ప్రాజెక్టుల వారి దేబరింపులేంది, ఏదైతే ఈ అడుక్కునే పరిస్థితి ఏంది అంటూ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కృష్ణాలో నీటి వాటా వదిలేసి ఏదైతే మనకు రావాల్సినటువంటి కృష్ణా నీటి వాటాకు సంబంధించి మాట్లాడకుండా ఈ బ్రతిమాలే పరిస్థితి ఏంది, ఎందుకోసం కృష్ణా రివర్ కావచ్చు, గోదావరి రివర్ కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉంది. ఆ ప్రాంతం యొక్క ఎంత విస్తీర్ణత ఉంది, ఇక్కడ నుంచి పోతున్నటువంటి నీటిని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ను బ్రతిమాలే పరిస్థితి ఎందుకు వస్తుంది, ఎందుకు బ్రతిమాలాల్సి వస్తుంది, మనకు రావాల్సినటువంటి వాటా గురించి ప్రశ్నించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. అలాగే తెలంగాణ మేధావులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అర్థమయ్యేందుకే 2 నెలలు పట్టింది ఈ అంశం సంబంధించి అనేది క్లియర్ కట్గా చూడొచ్చు. 17 ఏళ్లుగా జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అలాగే ఎంపీ, పార్టీ నాయకుడిగా పనిచేసి పాలమూరులో తిరిగిన ఈ జిల్లాపై అవగాహన వచ్చేందుకు 2 నెలలైంది. ఏది ఎక్కడుందో సరిచూసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ముఖ్యంగా పాలమూరు బిడ్డనంటాడు, అదే జిల్లా వాసినంటాడు, అక్కడే పుట్టి పెరిగినా కూడా అప్పటి నుంచి అర్థం కాని విషయం ఈ 2 నెలల్లో ఈయనకు అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అర్థమయ్యిందంటే ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నాడు అనేది ముఖ్యమంత్రి అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పుడు అర్థమైందంటూ కూడా ఈ మాటలు మాట్లాడే వెనకాల అసలు ఎవరు మాట్లాడిస్తారు అనే కోణం కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్కింట్లో కోడి మనకు పప్పన్నం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ఏదైతే సముద్రంలోకి వెళ్లే నీళ్ళైనా ఎగువ రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి, ఏపీ కోసమే కాళేశ్వరాన్ని ఎండబెట్టినమని ఒప్పుకుంటున్నట్టేనా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ప్రధానంగా జవాబేదంటూ కూడా సీఎంకు ఓ విలేకరి ప్రశ్న అడిగితే దానికి జవాబేదంటూ కూడా ఇక్కడ అడిగినటువంటి అంశం. ప్రధానంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిండు, అక్కడ కొత్త క్యాబినెట్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ సర్కారు పదవీ కాలం ఇంకా 2 ఏళ్లే ఉన్నది, ట్రిబ్యునల్ విచారణ పూర్తి కాలేదు, మరి నీటి వాటా సాధనకు ఎట్లా ముందుకు పోతారంటూ కూడా ఓ విలేకరు అడిగితే దానికి సమాధానం చెప్పక దాటవేసినటువంటి అంశం. 2034 దాకా తానే సీఎం అని పదే చెప్పే రేవంత్ 2 ఏళ్లలో ఏం చేస్తారంటే మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో డేంజర్ గేమ్ జరుగుతోంది. బనకచర్ల ఒప్పందం పూర్తికి
తెర వెనుక వేగంగా కదులుతున్నటువంటి పావులు ఏదైతే 80,000 కోట్ల ప్రాజెక్టు కోసం ఢిల్లీ కేంద్రంగా బాబు కీలు బొమ్మలాట ఆడుతున్నాడు. అక్కడ కేంద్రం నుంచి నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ఎట్లా ఆడుతున్నాడు అనేది మనం చూడొచ్చు. తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా జూరాల ప్రాజెక్టు, అలాగే శ్రీశైలం ఎగువన కుట్రలు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ఒప్పందం. తుంగభద్ర, కృష్ణా, భీమా జలాల్ని ఒడిచిపెట్టేలా ఒక్కటైనటువంటి ఏపీ కర్ణాటకలో కీలక అనుమతుల సాధనకు పరోక్షంగా బాబు సహకారం అందిస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే జరిగితే గనుక పాలమూరు ప్రాజెక్టులన్నీ పడావుతాయి, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది, తెలంగాణ సమాజం మేలుకోవాలంటూ కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం. పాదయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవడంతోనే ఉన్నపలంగా సీఎం డైవర్షన్ టూర్ జరుగుతోంది. ఏదైతే ఈ అంశాలకు సంబంధించి నీళ్లను కాపాడుకోవాలి, ప్రాజెక్టులను కాపాడుకోవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఏదైతే పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే ఈ అంశాన్ని ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి టూర్ వేశారు, వెళ్ళి హడావిడి చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అంశాలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా తుంగభద్ర, అలాగే కృష్ణా నది, భీమా నది, ఆల్మట్టికి సంబంధించి గ్రాఫ్తో సహా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ప్రధానంగా ఆల్మట్టి ఫేజ్ 3 ఏంటి అనేది కథ చూద్దాం అనేది ఒకసారి. కర్ణాటక ప్రతిపాదించినటువంటి యూకేపీ ఆల్మట్టి ఫేజ్ 3 అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బ్రిజేష్ ట్రిబ్యునల్ 130 టీఎంసీలను కేటాయించింది. ఆ జలాల వినియోగానికి ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు అనుమతిచ్చింది. తద్వారా ఆల్మట్టి ప్రస్తుత నీటి మట్టం 123.08 టీఎంసీలకు అదనంగా మరో 100 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ పెరుగుతుంది. అయితే ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకముందే ఆల్మట్టి ఎత్తు పెంపును చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమవుతుంది. సో ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ క్లియర్ కట్గా అన్ని అంశాలకు సంబంధించి కూడా నమస్తే తెలంగాణ ఇక్కడ క్లియర్ కట్గా గ్రాఫ్తో సహా కూడా డీటెయిల్గా ప్రచురించిన అంశం మనం చూడొచ్చు. నావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి సంబంధించి కూడా చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే పూడిక కారణంగా తుంగభద్ర డ్యాంలో 55.28 టీఎంసీలు నష్టపోవలసి వస్తున్నదని చెప్తున్నటువంటి కర్ణాటక లో లెవెల్ కెనాల్కు మాత్రం సమాంతరంగా మరో కాలువ తవ్వేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినటువంటి నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక చిక్కాల పర్వి రెండో అంశం చూసుకున్నట్టయితే తుంగభద్ర నదిపై చిక్కాల పర్వి వద్ద 397.5 కోట్లతో 0.43 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రోడ్ కమ్ బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కర్ణాటక చిక్కల పర్వి నిర్మాణానికి సిద్ధమవుతుంది, అలాగే నావలికి సంబంధించి నిర్మాణానికి సిద్ధమవుతుంది. మొత్తానికి ఎక్కడికక్కడ ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక అంశం చూసుకున్నట్టయితే గుండ్రేవుల బ్యారేజీ తుంగభద్రపై కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద ఏపీ ప్రభుత్వం 10 టీఎంసీలతో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదించింది. ఏపీ కర్ణాటక ఎలా ఇష్టానుసారంగా ఎట్లా బ్యారేజీలు నిర్మించుకోవడానికి సిద్ధమవుతుందో మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక్కడ 4వ అంశం ఇందాక చూసాం. ఇక్కడ 5వ చూసుకున్నట్లయితే కొల్పూర్ వద్ద బ్యారేజీ కర్ణాటక సంబంధించి కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ స్పిల్వేకు దిగువన కొల్పూర్ వద్ద 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కొత్తగా బ్యారేజీలకు ప్రతిపాదించింది. దానికి సంబంధించి ఇక 6వ అంశం చూసుకున్నట్లయితే కురుమర్తి బ్యారేజ్ కృష్ణా భీమా నదులు తంగిడి వద్ద కలుస్తాయి. దాని ఎగువన భీమా నదిపై కురుమర్తి గ్రామం వద్ద తెలంగాణతో కలిసి సంయుక్తంగా బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక 7వ అంశం చూసుకున్నట్లయితే హర్యాల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కర్ణాటక ఎన్ని బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోని కలబురగి జిల్లా జేవర్గి తాలూకాలోని భీమా నదిపై హర్యాల్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీకి ప్రతిపాదించింది. ఇక 8వ అంశం చూసుకున్నట్లయితే గుర్జాపూర్ గేటెడ్ బ్యారేజ్ భీమా నదిపై కొల్పూర్ బ్యారేజ్కు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్లకు సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. మనం అన్ని అంశాలకు చూడొచ్చు. మొత్తం క్లియర్ కట్గా ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం.